చాలా సంతోషంగా ఉందండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని 10 సంవత్సరాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద అలుపెరగని పోరాటం చేసినందుకు నా కష్టాన్ని గుర్తించి ఇంత చిన్న వయసులో నాకు ఇటువంటి బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అండి. మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఒక యువనేతకి రాజ్యసభ ఎంపీ, అదేవిధంగా బల్మూరి వెంకట్ ఒక విద్యార్థి నాయకునికి ఎమ్మెల్సీ, అదేవిధంగా నాకు ఇంత చిన్న వయసులో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యూలో కష్టపడ్డందుకు గుర్తింపుగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి అవకాశం ఇచ్చిర్రు. మేము ముగ్గురం కూడా మీకు మరి దీనికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన అందరూ కూడా చూసినారు. మరి 10 ఏళ్ళు కూడా మరి యువకులను కానీ విద్యార్థులని ఏ విధంగా మోసం చేసిండ్రు. ప్రతి సంవత్సరము ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, మళ్ళీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, దాని తర్వాత నిరుద్యోగ భృతి అన్నారు. అన్ని ఆశలు చూపించి యువకుల విద్యార్థుల ఓట్లు తీసుకొని 10 సంవత్సరాలు మరి రాష్ట్రాన్ని లూటీ చేసి మిగులు బడ్జెట్ తోని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ రోజు 8 లక్షల కోట్ల అప్పుతోని ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పచెప్పిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను అందరు చూసిండ్రు. గత 2 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారు కూడా ప్రజలు కూలంకుషంగా చూస్తున్నారు. నాకు తెలిసి దాదాపు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక 2 సంవత్సరాల కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంతోషంగా ఉన్నారు. దానికి నిదర్శనం ఏవైతే 2 ఉప ఎన్నికలు రాష్ట్రంలో జరిగాయో దానిలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలికి పట్టం కట్టిన ప్రజలు. ఇదే మా పరిపాలనకి మరి ఎగ్జాంపుల్ అని కూడా నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి. 2 సంవత్సరాల్లో ఇంత మార్పు ఏ ప్రభుత్వం కూడా తేలేదు. ప్రభుత్వంలోకి వచ్చే దాకా కూడా మరి 8 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రంపై ఉందని చెప్పేసి కూడా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మాకు కానీ తెలియదు. వచ్చిన తర్వాత ఇంత అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చిన కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని తీసుకొని మరి ఇంత కష్టకాలంలో కూడా ఇన్ని పథకాలను ప్రజలకు అందే విధంగా చేసి రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పరుస్తూ హైదరాబాద్ నగరాన్ని కూడా మరి బీఆర్ఎస్ కబ్జా కోర్లు ఎటు పడితే అటు ఎంత కబ్జా చేసినా కానీ ఈ రోజు మళ్ళీ మరి అటు చెరువులను పునరుద్ధరిస్తూ కబ్జా చేసినటువంటి భూములను మళ్ళీ పేద ప్రజలకు అందే విధంగా వాపసు తీసుకొని పునరుద్ధరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద ప్రజల కడుపును కూడా చూస్తూ వారి ఆకలిని తీర్చడానికి మరి సన్న బియ్యాన్ని కూడా మరి తీసుకురావడం కూడా చాలా సంతోషకరము. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజలకి అందుబాటులో వచ్చే విధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే విధంగా మరి మా మహిళా మండలం రాష్ట్రం మొత్తం మరి వారిని కాపాడుకుంటూ వారికి కూడా మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ మళ్ళీ పేద ప్రజలకు అండగా నిలుస్తూ 200 రూపాయల మరి యూనిట్ల దాకా మరి ఛార్జీలను కూడా ఫ్రీగా ఇస్తూ కరెంట్ ఛార్జీలను మరి ఇంత సహకరిస్తున్న ప్రభుత్వము రానున్న కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు తీసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, 1 కోటి మహిళలను కోటీశ్వరాలు చేసే మరి యజ్ఞాన్ని మొదలుపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా మద్దతు పలికి మరి అభివృద్ధిని చేసే విధంగా ప్రోత్సహించాలి. ఇప్పుడు ఒక సామెత తెలుగులో, దొంగకి లోకం మొత్తం దొంగలేగా కనబడుతుందని చెప్పేసి ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు దోచుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు మేము కూడా అట్లా చేస్తామంటే కాదు కదా. ఇప్పుడు కళ్ళు లేని లోకం అంతా గుడిది కనబడ్డట్టు కేటీఆర్ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుండు, ఓర్చుకోలేకపోతున్నాడు. ఈరోజు రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందితే మళ్ళీ వాళ్ళకి అవకాశం రాదు అని చెప్పేసి ఒక ఈర్ష్యతోని ఈరోజు చిల్లర మరి వ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్ కూడా సిగ్గుండాలి. రేవంత్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని అరే ఇంత తక్కువ సమయంలో మనం ఇంత మంచి కార్యక్రమాలు తీసుకోవచ్చా అని చెప్పేసి స్ఫూర్తి పొంది కష్టపడి మళ్ళీ వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేయాలి. కానీ ఎంతసేపు మంచి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కూడా మరి స్వాగతించకుండా మరి ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే ప్రజలు కూడా ఆల్రెడీ బుద్ధి చెప్పారు, రానున్న రోజులు కూడా మరీ బుద్ధి చెప్తారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కూడా మరి కేటీఆర్ మాదిరిగా రియల్ ఎస్టేట్ చేసేడుతుంటే మరి ప్రభుత్వ భూములను మళ్ళీ ఎందుకు కాపాడతారండి? ఈ రోజు ప్రభుత్వ భూములను కబ్జా కోర్ల నుంచి టీఆర్ఎస్ కబ్జా కోర్ల నుంచి వాపసు తీసుకొని
హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ సస్యశ్యామలం చేయాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు పోతుంటే సిగ్గు లేకుండా కబ్జా కోరులకి వంత పాడుతూ వారికి సహకరిస్తూ వారి బాధని మరి ఈయన చెప్తున్నాడంటే ఈయనకి ప్రతి ఒక్క కబ్జా జరిగిన భూమిలో వాటా ఉంది కాబట్టి కదా ఇంత ఆవేదన చెందుతుండు. కాబట్టి ప్రజలకు కూడా అన్ని తెలుసు. హైదరాబాద్ ఇంత బాగా అభివృద్ధి చేస్తుంటే పిచ్చి కుక్కలా కొరులుతుండు. కాబట్టి కేటీఆర్ కి తగిన బుద్ధి ఆల్రెడీ చెప్పిండ్రు. బై ఎలక్షన్ లో కూడా మళ్ళీ నిరూపించిండ్రు. రానున్న రోజుల్లో కూడా ఇంట్లోనే కూర్చోబెడతారు. ఆ రోజు కేసీఆర్ దిశా దివాస్ చేయకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యేటోడు కాదు, మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ వచ్చేది కాదు. ఈ సన్నాసి కేటీఆర్ కి చెప్తున్నా, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అసెంబ్లీలో మాట్లాడిన రికార్డ్స్ కూడా తిరిగి మళ్ళీ చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కేవలం సోనియా గాంధీ గారి యొక్క కన్విక్షన్ వలన ఏర్పడింది. దీంట్లో ఎవ్వరికి కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదని చెప్పేసి వాళ్ళ కేసీఆర్ చెప్పిండు. ఇదే కేటీఆర్ మీకు వీడియో చూపిస్తా. మా 2002లో మా టిఆర్ఎస్ పార్టీ ఏర్పడక ముందే కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి చిన్నారెడ్డి గారి నేతృత్వంలో 42 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ మీద సంతకాలను సేకరణ చేసి ఆ రోజే తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి మలి దశలో మొదలు పెట్టిరని చెప్పేసి కూడా ఇదే కేటీఆర్ దొంగ చెప్పిండు. ఈరోజు సిగ్గు లేకుండా అన్ని మేమే చేసినాం అని చెప్పేసి చెప్పుకుంటుండు. మీ అందరికి కూడా గుర్తుండాలి, ఏ రోజైతే తెలంగాణ మళ్ళీ ఉద్యమం 2009 మొదలైందో ఇదే కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి మళ్ళీ రోజే మరి జ్యూస్ తాగితే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు శవయాత్ర చేసిరు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఆ రోజు అమ్మో ఇది ఎట్లనో పోయేటట్టు ఉందని చెప్పేసి మళ్ళా దీక్ష అని చెప్పేసి నాటకం చేసిన కేసీఆర్ రాష్ట్రం మొత్తం అందరికి కూడా తెలుసు. మరి ఇప్పుడన్నా ఇటువంటి చిల్లర మాటలు కట్టి పెట్టాలి. తెలంగాణ కోసము రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డు గొంతెత్తుకొని మాట్లాడింది ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ఇంత నిర్లక్ష్యమైందనేది రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో మాట్లాడినరు. కేటీఆర్ అమెరికాల మరి బాసాన్లు తోముకుంటున్నోడు అధికారం వచ్చేటట్టు ఉంది, ఎమ్మెల్యేలు ఎవరో అవుతున్నారు, నేనెందుకు కావద్దని చెప్పేసి అలా అయ్య పేరు చెప్పుకొని వచ్చినోడు రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసుకుంటూ వచ్చి తెలంగాణ ఆ రోజు టీడీపీ పార్టీలో ఉన్నా కానీ తెలంగాణ పట్ల నా ప్రాంతం ముఖ్యం అని చెప్పేసి తెలంగాణ పట్ల మరి తెలంగాణ జరుగుతున్న అన్యాయం పట్ల అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డు ఉంది. ఇదేది నేను కొత్తగా తయారు చేసేది కాదు కదా, రాష్ట్రం మొత్తం చేసింది. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం ఎంత పోరాడిరు అని చెప్పేసి ఇటువంటి మాటలను మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేసి స్థానిక సంస్థలకు వెళ్ళిన టీఆర్ఎస్ వాళ్ళు సిగ్గుండాలి బీఆర్ఎస్ పార్టీకి. ఈ రోజు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే అధికారంలో లేనప్పుడు తెలియజేసి మన బీసీ డిక్లరేషన్ లో కూడా పెట్టి ఆ ప్రభుత్వంలోకి రాగానే బీసీ బిల్లు పెట్టి ఆర్డినెన్స్ తెచ్చి ఈ రోజు ఇంత కష్టపడి బిల్లును పంపిస్తే కేంద్రం దాన్ని నొక్కిపెట్టి బీసీలకు అన్యాయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సిగ్గు లేకుండా కేంద్రాన్ని మరి ప్రశ్నించకుండా వాళ్ళతో లాలూచి పడి ఉల్టా బురద కాంగ్రెస్ పార్టీ మీద వెళ్తుంది. 10 సంవత్సరాలు మీకు అధికారంలో ఇచ్చిర్రు, ఆ రోజు బీసీల కోసం మీరు ఏం చేశారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా. బీసీలను అనకదొక్కుతూ మీ అహంభావ మీ అధికార ఆలోచనలతోని మీ దురహంకారంతోని మీరు ప్రజలను ఆ రోజు బీసీలను కూడా మరి నాశనం చేసిర్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. తప్పకుండా మీరు చూసిర్రు కేంద్రం 42% రిజర్వేషన్ నొక్కి పెట్టినా కానీ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బీసీలకు అవకాశం ఇచ్చి 42% కంటే ఎక్కువ అభ్యర్థులకి బీసీలకు అవకాశం ఇచ్చింది. అంటే స్థానిక సంస్థలు ప్రతి గ్రామం టీఆర్ఎస్ జెండానే ఇక మీద ఏం చెప్పాలండి, నవ్వుకుంటారు ప్రజలు. పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా 17 స్థానాలలో 15 స్థానాలు వస్తున్నాయని చెప్పి మాట్లాడిర్రు. వాళ్ళకి ఎన్ని స్థానాలు వచ్చినాయి మనం అందరం కూడా చూసినాము. కేటీఆర్ వ్యాఖ్యలని ఈ రోజు మీరు తప్ప రాష్ట్రంలో ఎవరు కూడా మరి సీరియస్ తీసుకుంటలేరు, అందరూ నవ్వుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల యునానిమస్ గా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే నాయకులు ఆల్రెడీ యునానిమస్ గా మరి గెలుపొందినరు. పోటీ పడే అభ్యర్థులలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గెలుపొందుతుంది. 90% వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని తెలియజేస్తున్నాం. ఆమె కొంచెం తండ్రి మీద మమకారం ప్రేమతోని మా తండ్రికి తెలియకుండా వీళ్ళందరూ దోచుకున్నారని చెప్తుంది. కానీ తండ్రికి వాటా లేకుండా వీళ్ళు పని చేసుకుని ఇచ్చి అంత అమాయకుడు కేసీఆర్ కూడా కాదు. ఖచ్చితంగా ఆ తోడు దొంగలు అందరూ కలిసి మరి పంచుకున్నట్టు రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని 4 కుటుంబ సభ్యులు పంచుకున్నారు. కవిత కొంచెం వాటా తక్కువించినందుకు కవిత బయటకు వచ్చి పాపం బాధపడుతుంది.
ఖచ్చితంగా వాళ్ళు దోచుకున్నదని ప్రజలే నిర్ణయించారు, ప్రజలే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిర్రు. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రం మొత్తం తెలుసు, హైదరాబాద్ నగరాన్నే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఈ విధంగా లూటీ చేసిర్రు, కమిషన్లకు పాల్పడ్డారు. ఈరోజు మీరు కాళేశ్వరం చూసిర్రు, రాష్ట్ర దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు ఇప్పుడు అది కుప్పకూలింది. దాని పేరు మీద మరి అనేక సార్లు వ్యయాన్ని పెంచుతూ కమిషన్ల పేరిట మొత్తము రాష్ట్ర ఖజానాను కూడా దోచుకున్న దొంగలు వీళ్ళు. Subscribe us and press the bell icon for more interesting updates.